గైస్ ఇవాళ మీకు ఒక అద్భుతమైన హిందూ ధర్మానికి ఒక విశిష్టమైనది మీకు చూపిస్తా. మన కామాఖ్య లేకపోతే ఏడుకొండల స్వామి, వెంకటేశ్వర స్వామి ఇలాంటి చాలా పాపులర్ ప్రసిద్ధమైన దేవాలయాలు ఉన్నాయి. అంతగా ప్రసిద్ధి కాకపోయినా ఈ మధ్యన ఫేమస్ అవుతున్న ఈ శివాలయం గురించి మీకు చెప్పాలి. ఇది గుడిమల్లం. సో మొదటి శివలింగం ప్రపంచంలోనే. ఓకే, దీని గురించి డైరెక్ట్గా పంతులు గారితోనే మాట్లాడి ఆయనతోనే చేద్దాం. సో మొట్టమొదటి శివలింగం, ఆ శివలింగం కూడా ఎక్కడ భూమి మీద ఎక్కడ దొరకదు, భూమి మీద ఎక్కడ దొరకని ఒక రాయ. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని కార్బన్ డేటింగ్ చేసిన ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చేసిన దాన్ని బట్టి కూడా అసలు ఈ స్టోన్ ఏదైతే శివలింగం అక్కడ ఉందో ఆ స్టోను ఎక్కడ భూమి మీద లేదు. నా అనాలిసిస్ ఏంటి, ఇంటర్ప్రిటేషన్ ఏంటో లాస్ట్ చెప్తాను. మానవ పురుషలింగాకారంలో ఈశ్వరుడు. పర్ఫెక్ట్. యోనిని వర్షిప్ చేసే కామాఖ్య టెంపుల్ మీకు 2-3 సార్లు చూపించాను. ఇది చూడండి, ఇంత ప్రిసైజ్గా పురుషాంగం. శివుడు మొదటి ఫాము పురుషాంగంగా లింగంగా ఉద్భవించిన ముందు ఈ గుడిలోని ఈ విగ్రహం చూడండి. సో తిరుపతి దర్శనం బాగుందనండి. సో ఇవాళ ఫస్ట్ శివ టెంపుల్ ఇన్ ద వరల్డ్. డూ యూ హియర్ మీ? దానికి వచ్చాం. సో గుడిమల్లం టెంపుల్ మాట ఇదిగోండి, ఆ వెనకాల ఉన్నదే టెంపుల్. చూద్దాం ఎలా ఉంటుందో. బ్రహ్మాండంగా తిరుమలేశని దర్శనం అయితే అయిపోయింది. మొత్తం ఫ్యామిలీ సమేతంగా అందరం శ్రీవారి మెట్లెక్కి వెంకటేశ్వర స్వామిని మళ్ళీ దర్శనం చేసుకున్నాం. అద్భుతమైన ట్రిప్. ఈ వ్లాగ్ ఆల్రెడీ నేను చేసేసాను. ఒకవేళ మిస్ అయితే ఇదిగోండి తమ్ముని ఇక్కడ పెడుతున్నా, మర్చిపోకుండా చూడండి. ఎప్పటి నుంచో గుడిమల్లం గుడి చూద్దామని అనుకుంటున్నామాట. సో ఇది 25 కిలోమీటర్లు ఇంచుమించుగా తిరుపతి నుంచి దానికి వెళ్తున్నాం. ఇది మోస్ట్ ఏన్షియంట్ ఆర్ మొదటి శివుని గుడి అని అంటారు చాలా దగ్గర. గుడిమల్లం గుడి దానికి వెళ్తున్నాం. చిన్న విలేజ్ లో ఉంది, దాని పేరు పరశురామేశ్వర గుడి. సో ఇదిగోండి వచ్చేసాం విలేజ్ దగ్గరికి. గుడిమల్లం మొత్తం పంట పొలాలతో పచ్చగా దొరుకుతుంది. ఇది కూడా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా లిస్ట్లో ఉన్న చాలా ముఖ్యమైన గుడి. కానీ చూడండి రోడ్ ఎలా ఉందో, చాలా ఘోరంగా ఉంది రోడ్ పరిస్థితి. ఊరి దగ్గరకు వచ్చేసరికి ఒక్కసారి వచ్చేసాం. సో ఇదిగోండి వచ్చేసాం పరశురామేశ్వర వారి దేవస్థానం. చూడండి ప్రపంచంలోనే మొదటి శివుని గుడి. ఆంథ్రోఫార్మిక్ అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం ఏంటి అని. లోపలికి వెళ్తున్నాం. చూడండి ఎలా నెగ్లెక్టెడ్ ఉందో, ఇంత ఇంపార్టెంట్ టెంపుల్ ఇలా ఉంది. ఇది పరిస్థితి. చూద్దాం. వందల సంవత్సరాలుగా మూతపడిపోయింది. ఇదిగోండి ఈ మధ్యన బయటకు వచ్చింది కదా. మొత్తం లోపలైతే రికార్డ్ చేయలేను, కానీ మీకు చాలా డీటెయిల్గా ఈ గుడి గురించి చెప్తాను. ఓకేనా? ఇదిగోండి లోపల రికార్డ్ చేయగొద్దన్నారు కాబట్టి లింగాన్ని అయితే రికార్డ్ చేయట్లేదు. కాకపోతే ఎంత విశిష్టతో మొత్తం డిస్క్రైబ్ చేస్తాను. ఇవాళ మీకు ఒక అద్భుతమైన హిందూ ధర్మానికి ఒక విశిష్టమైనది మీకు చూపిస్తా. మన కామాఖ్య లేకపోతే ఏడుకొండల స్వామి, వెంకటేశ్వర స్వామి ఇలాంటి చాలా పాపులర్ ప్రసిద్ధమైన దేవాలయాలు ఉన్నాయి. అంతగా ప్రసిద్ధి కాకపోయినా ఈ మధ్యన ఫేమస్ అవుతున్న ఈ శివాలయం గురించి మీకు చెప్పాలి. ఇది గుడిమల్లం. సో మొదటి శివలింగం ప్రపంచంలోనే. ఓకే, దీని గురించి డైరెక్ట్గా పంతులు గారితోనే మాట్లాడి ఆయనతోనే చేద్దాం. సో మొట్టమొదటి శివలింగం, ఆ శివలింగం కూడా ఎక్కడ భూమి మీద ఎక్కడ దొరకదు, భూమి మీద ఎక్కడ దొరకని ఒక రాయ. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని కార్బన్ డేటింగ్ చేసిన ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చేసిన దాన్ని బట్టి కూడా అసలు ఈ స్టోను ఏదైతే శివలింగం అక్కడ ఉందో ఆ స్టోను ఎక్కడ భూమి మీద లేదు. నా అనాలిసిస్ ఏంటి, ఇంటర్ప్రిటేషన్ ఏంటో లాస్ట్ చెప్తాను. సో అంతేకాకుండా ఇంతకుముందు హిందూ ధర్మంలోని అందరూ రాళ్ళని, రప్పల్ని, చెట్లని వర్షిప్ చేసేవారు. మొదటిసారి ఆంథ్రోమార్ఫిక్ అంటారు, ఒక హ్యూమన్ ఫామ్ని ఒక శిలగా మార్చినందుకు ఇది వచ్చింది. ఇక్కడ మీరు చూస్తే మొత్తం పురుషలింగం అంటే హ్యూమన్ పెనిస్. ఆ పెనిస్ మీద శివుడిని ఒక హ్యూమన్ ఫామ్లో రిప్రజెంట్ చేశారు. ఆయన ఒక గొర్రెని పట్టుకొని ఉంటాడు.
యేసు ప్రభు కూడా గొర్రెను పట్టుకుని ఉంటాడు కదా. సో కానీ ఇది యేసు ప్రభు కన్నా ముందర. యేసు ప్రభు వచ్చింది 0 BCE. ఆ తర్వాత 33 ఏళ్ళకి ఆయన హిస్టరీ, హ్యూమన్ హిస్టరీ అయితే భూమి మీద 33, 32, 34 సంథింగ్ లైక్ దిస్ ఉంది. సో ఇది 600 ఏళ్ళు బిఫోర్ కామన్ ఎరా, అంటే బిఫోర్ క్రైస్ట్ 600 years. అంటే అప్పుడే శివుడు ఒక గొర్రెని పట్టుకొని, ఎందుకంటే పూర్వం హిందూ మైథాలజీలో కానీ ఆ వచ్చిన సనాతన ధర్మం వాటిలోని గొర్రె అంటే ఫర్టిలిటీ, అంటే ఎలా చెప్పాలి, ఫర్టిలిటీ గొర్రె. సో గొర్రెమో మ్యాస్కులిన్ ఫాము, గొర్రెలో ర్యామ్ అంటారు అన్నమాట. సో గొర్రెల్లోని మ్యాస్కులిన్ జెండర్ని ర్యామ్ అంటారు, ఫీమేల్ జెండర్ని యూ అంటారు. సో ఇది ర్యామ్ పట్టుకున్నాడు, అది ఫర్టిలిటీకి సింబల్ అన్నమాట. సో ఆ సిమిలారిటీ మీరు చూడండి, యేసు ప్రభు గొర్రెను పట్టుకున్నాడు, అప్పటికే ఈ శివయ్య గొర్రెను పట్టుకొని ఇక్కడ ఉన్నాడు. సో ఇది చాలా 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 ముఖ్యం, ఎందుకంటే మొట్టమొదటి శివుని గుడి ప్రపంచం మొత్తంలో, ప్లస్ అక్కడ ఉన్న రాయ ఎక్కడా లేదు. ఇప్పుడు ఆచార్య గారు నాకు హలో చెప్పారు కదా, ఆయన చేతే నేను చెప్పించి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటో అని. ఈ వీడియో నేను చేస్తున్న కారణం ఏంటంటే అందరికీ ఈ గుడి గురించి తెలియాలి, అందరూ ఇక్కడికి రావాలి. తిరుపతి నుంచి కేవలం 25 కిలోమీటర్లు, తిరుపతికి లక్షలాది మంది వస్తారు, కానీ ఇక్కడికి ఎవరు రారు. అందుకని ఈ గుడిని చాలా చాలా ఫేమస్ చేయాలి. ఫస్ట్ మొదటి శివ టెంపుల్ కాబట్టి అది. చూడండి, గుడిమల్లం దేవాలయంకి అయితే వచ్చేసాం. ఇక్కడ పురోహితులు ఆయనే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు అసలు ఎందుకు ఇంత విశిష్టత అని. ఇది ప్రపంచంలోనే మొదటి శైవ క్షేత్రం అని నేను ఇంటర్నెట్లో చదివాను. ఆయనకి ఇంకా నాకన్నా బాగా తెలుస్తుంది. ఆంథ్రోమార్ఫిక్ అంటే ఇంతకుముందు హిందూజంలోని ఓన్లీ రాళ్ళని, రప్పల్ని, చెట్లని పూజించేవారు కదా. ఇది మొదటిసారి ఒక హ్యూమన్ ఫామ్ హిందూ డైటీకి ఇచ్చారు అని నేను తెలుసుకున్నా. ఆయన మొత్తం డీటెయిల్గా అడుగు. ఓకేనా? శ్రీ గురుభ్యో నమః. కట్టిమాట అగ్రతే బ్రహ్మరూపాయ మర్ధినే విష్ణురూపిణి శీఘ్రస్యానాం శివరూపాయా అనేటువంటి కార్తీక పురాణం ప్రకారంగా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనేటువంటి శ్లోకానికి నిజమైనటువంటి తత్వంతో కూడుకుని ఉంటారు ఈ క్షేత్రంలో స్వామివారు. ఇక్కడ స్వామివారి యొక్క విగ్రహంలో త్రిమూర్తులు దర్శనమిస్తారు మనకి. స్వామివారి యొక్క విగ్రహంలో కింద భాగంలో ఉన్నది బ్రహ్మ, యక్షునిక అవతారంలో ఉంటారు. మధ్య భాగంలో ఉన్నది మహావిష్ణువు, దశావతారాలు ఒకటైనటువంటి పరశురామ అవతారం. ఆ పై భాగంలో ఉన్నది మానవుని యొక్క పురుషలింగాకారంలో ఈశ్వరుడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిమూర్తులు కూడా ఏకశిలలో స్వయంభుగా ఉన్నారు ఇక్కడ. ఈ దేవాలయం కూడా 2600 సంవత్సరాల కన్నా పురాతనమైనటువంటి దేవాలయం. ఇది మన భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయం. దీనికన్నా ప్రాచీనమైనటువంటి దేవాలయాలు ఇంకా ఉండొచ్చు, కానీ ఒక మనిషి ఆవిర్భవానికి అవసరమైనటువంటి లింగం మానవుని యొక్క పురుషలింగాకారం. ఆ యొక్క మానవ పురుష లింగాకారంలో ఆవిర్భవించినటువంటి ఏకైక శైవ క్షేత్రం కనుక ఇది మన భారతదేశంలో తొలి శివాలయం కింద ఉంటుంది. గుడి బయటికి వెళ్ళి గుడి గోపురం చూసినా, గుడి లోపల గర్భాలయం చూసినా, ఏనుగు కూర్చున్నప్పుడు వెనకాల భాగం ఏ విధంగా ఉంటుందో గజపృష్ఠ ఆకారం అనేది కలిగి ఉంటుంది. ప్రతి 60 సంవత్సరములకు ఒకసారి దక్షిణ కైలాసంగా పిలువబడే కాళహస్తి క్షేత్రమునందు స్వర్ణముఖి నది భూగర్భ మార్గం గుండా జలం వచ్చి ఈ క్షేత్రంలో స్వామివారికి అభిషేకం ఇక్కడ విశేషంగా ఉంటుంది. 2005 ఇక్కడ డిసెంబర్లో ఇక్కడ అభిషేకం అనేది జరిగింది. మళ్ళీ 2065లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సృష్టి స్థితి లయకారకులు త్రిమూర్తులు కూడా ఏకశిలలో స్వయంభుగా ఈ క్షేత్రంలో ఏ విధంగా ఆవిర్భవించారు. ఇదంతా కూడా ఒకప్పుడు అఖండ బిల్వకారణ్యం. ఈ అఖండ బిల్వకారణ్యంలో మానవుని యొక్క పురుషలింగాకారంలో ఈశ్వరుడు మాత్రమే ఈ క్షేత్రంలో స్వయంభుగా ఉండేవారు. విష్ణుమూర్తి అవతరణ పరశురాముడు తన తండ్రి జమదగ్ని ఆజ్ఞ మేరకు తల్లి రేణుకాదేవిని చంపిన తర్వాత శ్రీహత్య మహాపాతక దోష నివారణకే ఈ క్షేత్రంలో శివునికి ఆరాధన చేస్తుండేవాళ్ళు. ఆయన ఏ విధంగా ఆరాధన చేస్తున్నారంటే ఈ దేవాలయంలో ఈశాన్య దిగ్భాగంలో విచిత్రాల కులను పుష్కరిణి ఉంది. ఆ పుష్కరంలో విచిత్రమైనటువంటి పుష్పాలు పూస్తుండేవి. ఆ పుష్పాలు తీసుకుని వచ్చి శ్రీహత్య మహాపాతక దోష నివారణకై మహావిష్ణు అవతరణ పరశురాముడు ప్రతిరోజు కూడా ఈశ్వరుడికి ఆరాధన చేస్తుండేవారు. చిత్రసేనుడు అనేటువంటి రాక్షసుని కోతన బ్రహ్మదేవుడు ఈ దేవాలయం కాపలా కాస్తుండేవారు. అలా కాపలా కాస్తున్నటువంటి రాక్షసుని కోతన బ్రహ్మదేవుడికి ఆహారంగా ఒక పొట్టేలిని కళ్ళుకుంటం కూడా ఇస్తుండేవారు. మహావిష్ణు అవతరణ పరశురాముడు స్వామివారికి పంచగట్టాం కాబట్టి 2 పంచ లోపల ఉంటే అభిషేక సందర్భం మాత్రమే దర్శించగలరు. ఒకరోజు పరశురాముడు శివ పూజకి రావడం ఆలస్యమయ్యేసరికి రాక్షసుని కోతన బ్రహ్మదేవుడు పుష్పాలతో శివునికి అర్చన చేస్తారు. ఎందుకు ఆ విధంగా శివార్చన చేశారని చెప్పి కింద ఉన్న బ్రహ్మకి మధ్యలో ఉన్న విష్ణుమూర్తికి 14 సంవత్సరాలు ముష్టి యుద్ధం జరుగుతుంది ఈ క్షేత్రంలో. ఆ ముష్టి యుద్ధ ఘాతకంలో
కింద ఉన్న బ్రహ్మ వీపు మీదకి పరశురాముడు పాదం పెట్టి పాతాళంలోకి తొక్కుతాడు. తొక్కిన ఆ సందర్భంలో స్వామివారి గర్భాలయంలో ఉన్న భూమి పల్లాంలో కిందకి వెళ్ళినాక గుడి పల్లాం, అది కాలక్రమేణా వాడుక భాషలో గుడి మల్లాం కింద మారింది. ఆ బ్రహ్మదేవుని పాతాళం తొక్కినప్పుడు ఆ బాధ భరించలేక బ్రహ్మ శివుడి వేడుకోగా శివుడు ప్రత్యక్షమై బ్రహ్మ విష్ణువులు శాపగ్రహ ఐక్యం చేసుకుని త్రిమూర్తులు కూడా ఏకశిలలో స్వయంభూ ఉండిపోయారండి. స్వామివారు ఇక్కడ స్వయంభూ నవపాషాణ విగ్రహం. నవ అంటే 9, పాష అంటే విష పదార్థాలు. 9 రకాల ఆరోగ్యకరమైనటువంటి విష పదార్థాలతో కూడుకున్న ముదురు కాఫీ రంగులో ఉంటుంది స్వామివారి యొక్క లింగం. దేవాలయ ప్రాంగణంలో కూడా వల్లి దేవసేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయము మరియు ఆనందవల్లి దేవి పార్వతీదేవి యొక్క స్వరూపం. ఏ క్షేత్రంలో కూడా పార్వతీదేవికి అభయస్థాలు ఉండవు. ఇక్కడ అమ్మవారి అభయస్థంతో నిత్య ఆనందదాయినిగా ఆనందవల్లి దేవిగా ఉంటుంది. అలాగే ఉదయించేటువంటి స్థానంలో సూర్యనారాయణ మూర్తి ఉంటారు. ఇక్కడ ప్రధాన దేవాలయము దక్షిణ ముఖ ద్వారం కలిగి ఉంటుంది. తూర్పు ద్వారం ఉండదు. తూర్పు ద్వారంలో స్వామివారు తూర్పుకే ఉంటారు, ధ్వజస్తంభం తూర్పుకే ఉంటుంది, భక్తులు మాత్రం దక్షిణ ముఖ ద్వారం ఉంటుంది. తూర్పు స్థానంలో కిటికీలు ఏర్పాటు చేసుకుంటే 2 గదులుగా, మొదట వచ్చి 15 రంధ్రాలు ఉంటాయి 15 తిథుల గుండా, దాని తర్వాత 9 రంధ్రాలు ఉంటాయి 9 నవగ్రహాల పూర్వకంగా. ప్రతి సంవత్సరం కూడా జూలై మాసంలో ఉత్తరాయణ నుంచి దక్షిణాయన మారేటువంటి పుణ్యకాలం అప్పుడు కూడా ఆ యొక్క సూర్యకిరణాలు 15 రంధ్రాలు తాకి, ఆ 15 రంధ్రాల నీడ కూడా 9 రంధ్రాలని తాకి, ఆ 9 రంధ్రాల నీడ వెళ్ళి స్వామివారి పాదాలు దాకా ఈ క్షేత్రంలో చాలా విశేషంగా ఉంటుంది. ప్రతి శివాలయం లాగే ఈ దేవాలయంలో కూడా మహాశివరాత్రి ప్రతి సోమవారం విశేష అభిషేక పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. మీ పేరండి? నా పేరు పనతల యోగేంద్ర పవన్ కుమార్ శర్మ, ఈ దేవాలయంలో అర్చకుడు. ఓకే, మీరు 9 విష పదార్థాలని చెప్పారు కదా, పళనిలో కూడా సేమ్? అవునండి, 2 ఒకటే, కానీ దానికి దీనికి కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. అది ఏంటంటే నాకు దేశం అందరికి ఏంటంటే అది కొద్దిగా మెత్తగా ఉంటుంది పళనిలో ఉన్నటువంటి విగ్రహం. ఇది మామూలుగా స్టోన్ ఏ విధంగా ఉంటుందో అదే ఉంది, కానీ ఈ స్టోన్ ఎట్లుంటుందంటే భక్తులందరూ కళ్ళ ముందే కనిపిస్తుంది. అది బ్లాక్ కలర్ స్టోన్ కాదు అని అంత క్లారిటీగా కనిపిస్తుంది, అంటే దగ్గరగా బ్రౌన్ కలర్ లో ఉంటుంది స్వామివారి. కానీ 2 అదే కదా, పళనిలో కూడా చెప్తారు అదే విషయం చెప్తారు. అది తాకి మొక్కలు తీసేసుకుపోయాను అందుకని. ఓకే, ఇక్కడైతే స్వామివారి విగ్రహం బాగానే ఉంది, ఇబ్బంది లేదు. స్వయంభూ అంటే ఆటోమేటిక్ గా వెలిసింది, ఆవిర్భవించినటువంటి విగ్రహం అలా ప్రతిమలాగా. ఒక రకంగా చెప్పాలంటే అది ఉలకలు పడినట్టుగా వచ్చింది అనేటువంటిది కూడా ఒక ఉలకలు అంటే వేరే గ్రహం నుంచి పడినటువంటి ఒక ఇది అంటారు కదా, ఆ విధంగా కూడా వచ్చిందని అంటూ ఉంటారు. కానీ స్వామివారు స్వయంభూమూర్తి అంటే స్వయంగా ఆవిర్భవించారనేది మూర్తి. నేను చదివింది కూడా అదే, ఇందాక చెప్తాను కదా ఆంథ్రోమార్ఫిక్ అని. ఇంతకుముందు హిందూ రిలీజన్లో అన్ని రాళ్ళు చెట్లు అన్ని మొట్టమొదటిసారి ఒక హ్యూమన్ ఫామ్ ఇచ్చారు అని కరెక్ట్గా తెలియదు మీకు. మీరు అన్నారు చూసారు, ఇప్పుడు హ్యూమన్ ఫామ్ ఇచ్చారు అదే విధంగా ఒక చిన్న ఉదాహరణ కూడా, అంటే మామూలుగా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఉదాహరణ. ఇప్పుడు ఉజ్జయినిలో అమ్మవారు కామాఖ్యాదేవి యోని ఆకార పీఠంలో ఉంటుంది. ఇక్కడ స్వామివారు మానవుని యొక్క పురుషలింగ ఆకారంలో. ఇక్కడ స్వామివారి యొక్క నాణ్యాలు ఉజ్జయినిలో దొరికాయి. ఇప్పుడు మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి, ఏం దొరికి ఇక్కడ స్వామివారి నాణ్యం ఉజ్జయినిలో దొరికి. ఉజ్జయిని ఇక్కడ ఉన్న స్వామివారు ఉజ్జయిని అంటే అమ్మవారి ఎటువంటి నాణ్యం అక్కడ దొరకడం పూర్వకాలంలో ఏ విధంగా అది చాలా విశేషమైనటువంటి క్షేత్రం. అంటే సృష్టి ఆవిర్భవ క్షేత్రం అండి ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే మన మానవుడు ఆవిర్భవానికి అవసరమైనటువంటి లింగాకారంలో ఉన్నటువంటి ఈశ్వరుడు. ఇంకోటి కూడా చదివింది ఏంటంటే ఒక పొట్టేలు పట్టుకొని ఉంటారు, ఒక చేతిలో పొట్టేలు పట్టుకుని ఉంటారు, మన చేతిలో కళ్ళుకుండా పట్టుకుని ఉంటారు. ఎందుకంటే కింద రాక్షసుని యొక్క బ్రహ్మదేవుడు ఉన్నారు కనుక ఆయనకు ఆహారంగా ఇవ్వడం కోసం అని చెప్పి అవి 2 కూడా ఆయనకు ఆహారంగా ఇస్తున్నారు. అదే ఆ పొట్టేలు కోసం చూసా, మళ్ళీ అవి పంచగట్టగానే కనపడతాయి. మీరు గూగుల్కి వెళ్ళి స్వామి వారి ఫోటో తీసుకుంటూ ఉంటుంది. ఓకే, లోపల అలాగా రికార్డ్ చేయడానికి లేదు కాబట్టి ఇదిగోండి, ఇది స్టాచ్యూ ఇలా ఉంటుంది ఈ విధంగా మొత్తం చూసారు కదా. ఈయన బ్రహ్మ యక్షునిక అవతారంలో ఉన్నారు. బ్రహ్మ, మహావిష్ణువు, పరశురాముడు. చేతిలో కళ్ళుకుండా మరో చేతిలో పొట్టేలు. ఇదా పొట్టేలు. ఓకే, మానవ పురుషలింగాకారంలో ఈశ్వరుడు. పర్ఫెక్ట్. మీకు ఈ ఫోటోలో కూడా చూడండి, అది కాఫీ కలర్లో కనిపిస్తుంది, బ్లాక్ కలర్లో కనపడట్లేదు. అదే చెప్పాను, ఫోటోలో కూడా బ్లాక్ కలర్లో కనిపించింది. అంటే వాళ్ళు అర్చన చేస్తున్నారు, అట్లే ఉన్నారు. మేము దర్శనం చేసుకొని తొందరగా దీని కింద ఇక్కడ మెట్లు నీళ్ళ ఇప్పుడు కూడా ఉంటాయి. ఇదిగోండి మెయిన్ లోపల లింగం నాకు ఎలాగా తీయడానికి అవ్వలేదు కాబట్టి ఇదిగోండి బ్రహ్మ కదా, అది బ్రహ్మ యక్షుని రూపంలో. అంటే ఇది మామూలుగా వచ్చి సృష్టి ఆవిర్భవ క్షేత్రానికి మూలం అనేటువంటి ఉదాహరణ ఇది. నేను స్వామివారి అసలు ఫోటో మీకు చూపిస్తున్నాను. ఈ ట్రిప్లో నేను కామాఖ్యకి వెళ్ళి వచ్చాను, అది చూసారో లేదు మీ వీడియో. సో యోనికి ఆపోజిట్ ఇది ఈయన రేణుకామాత ఊరు స్టార్టింగ్లో ఉంటుంది. అమ్మవారి క్షేత్రం ఆనందవల్లి అక్కడ ఉంది. సూర్యనారాయణ నాకు అదే చూపించాడు, ఆ సృష్టి క్రియేషన్ చూపించారు కదా, చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తే బెటర్.
ఇది చెప్పింది యాడ్ చేస్తాను. సో అదన్నమాట విషయం. సో కామాఖ్య టెంపుల్ ఫస్ట్ నేను చేసినప్పుడు అదే చెప్తున్నా, ఎంతమంది బాగా ట్రాఫిక్ పెరిగింది కదా. సో ఈ ట్రిప్లోనే మనం కామాఖ్య చేసాం. కామాఖ్య దేవి అంటే యోని ఆకారం స్త్రీలది, ఇది పురుషాంగం మగవాళ్ళు. సో రెండు ఒకే ట్రిప్లో అవడం నిజంగా అదృష్టం. సో గుడిమల్లం టెంపుల్ తిరుపతి నుంచి కేవలం 25 కిలోమీటర్లు. మనకి రావడానికి కూడా అన్ని సదుపాయాలు అందుబాటులోనే ఉన్నాయి. ప్రతిరోజు ప్రతి 2 గంటలకు ఒకసారి తిరుపతి బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్గా గుడిమల్లంకి బస్సు ఉంది. అది కాకుండా ఏంటంటే ఈ ర్యాపిడోస్ అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతానికి ఆటోలు అన్ని అందుబాటులో చూసాను. 750 రూపాయలు చూపించింది. అందుబాటులో ఉన్నాయి. అప్పుడు లేవు ఇవన్నీ, అందుబాటులోనే ఉన్నాయి. ర్యాపిడో బండ్లు అన్ని అందుబాటులో ఉన్నాయి. తిరుపతి నుంచి బస్సు కంటిన్యూగా వస్తుంది, రేణిగుంట నుంచి బస్సు కంటిన్యూగా వస్తుంది. ఏ స్ట్రేట్లో నుంచి బయలుదేరినా సరే ఖచ్చితంగా రేణిగుంట రైల్వే స్టేషన్కి అయితే చేరుకుంటారు. రేణిగుంట రైల్వే స్టేషన్ నుంచి ప్రతి 2 గంటలకి గుడిమల్లాము లేదా పాపానాయుడుపేట లేదంటే చెల్లూరు, ఈ 3 బస్సులు కంటిన్యూగా గుడిమల్లం గుడి ముందు నుంచే పోతాయి. తిరుపతికి వచ్చిన ట్రాఫిక్లో 1% 1% ఇక్కడికి వచ్చిన 1% 0.1% వచ్చినా మొత్తం మారిపోతుంది. ఎన్నాళ్ళలో ఈ చెట్లతోని అంతటితోని హిడెన్గా ఉండేది. ఆర్కియాలజికల్ సర్వే వచ్చి మొత్తం బయటకు లాగారు. సో ఈ లోపల కూడా గురువుగారు చెప్పినట్టు ఎన్ని అడుగులు సార్ కిందకి వెళ్ళింది? స్వామివారి 7 అడుగులు కిందకు 7 అడుగులు కిందకి వెళ్ళింది. గుడి పల్లం, అది గుడి మల్లం అయింది. అసలు అబ్సల్యూట్లీ ఎప్పటి నుంచో అనుకుంటున్నా, చెప్పాం కదా మనకి ఆ బుల్ల ఉండాలి, ఇప్పుడు కుదిరింది మాట. సో చాలా చాలా సంతోషం స్వామి, థ్యాంక్ యూ సో మచ్. సో వచ్చిన పని బ్రహ్మాండంగా నిర్విఘ్నంగా అయిపోయింది. ఇప్పుడు శ్రీకాళహస్తికి కూడా అనుష్కకు చూపించడానికి శ్రీకాళహస్తి వెళ్ళిపోతున్నాం. ఈ ఒక్క ఇండియా ట్రిప్లో ఎన్ని ప్లేసెస్ కవర్ చేశానో అసలు ఓక్ కూడా ఉందనంత అన్ని ప్లేసులు మాట. శబరిమల కూడా చేసేయాలని ఒక యోచన వచ్చింది. చూద్దాం. అంటే వచ్చేసాం శ్రీకాళహస్తి. ఇదిగోండి ఆ కొండపైన భక్త కన్నప్ప అంట, కైలాసగిరి శివుడులా ఉంది. సో గుడిమల్లం దర్శనం బాగా అయిపోయింది. ఇప్పుడు కాళహస్తికి వచ్చాం. శ్రీకాళహస్తి తెలుసు కదా, సాలెపురుగు, నాగుపాము, తర్వాత ఏనుగు, వాటిని భక్తిని భగవంతుడికి చూపించుకోవడానికి పోటీగా పూజ చేసేవారంట. నా చిన్నప్పుడు మా నాన్న తీసుకొచ్చారు ఇక్కడికి, నాకు చాలా చిన్నప్పుడు, మళ్ళీ ఇప్పుడు 2వ సారి వస్తుంది. చాలా సంవత్సరాల క్రితం ఎదిగేసి. ఇదిగోండి కాళహస్తి వచ్చేసాం. కొండపైన భక్త కన్నప్ప అంట పెట్టారు. నైవేద్యాలు జరుగుతూ ఉన్నాయి కనుక దయచేసి వచ్చే సమయం పాటు భక్తులు. శ్రీకాళహస్తి దేవాలయం లోపలికి వచ్చాం. అది గోపురం కనిపిస్తుందా? ఇవన్నీ లోపల టెంపుల్ ప్రాంగణం లోపల నుంచి చేస్తున్నాం. ఇది శ్రీకాళహస్తి. సో సక్సెస్ఫుల్గా తిరుపతి దర్శనం అయిపోయింది, గుడిమల్లం అయిపోయింది. గుడిమల్లం ఎప్పటి నుంచి అనుకుంటున్నా, లాస్ట్కి స్వామి దయించాడు. ఆంథ్రోమార్ఫిక్. సో చూద్దాం ఆ తర్వాత కాళహస్తి. నచ్చిందమ్మా కాళహస్తి టెంపుల్? తిరుపతి బాగుంది, ఇది బాగుంది. తిరుపతి చిన్న టెంపుల్ కదా, ఎంతసేపు పెట్టింది మరి తిరుపతి మొత్తం? Like 10 hours. అంటే 8 hours. టెంపుల్ ఎక్కింది కాదు, లోపల వెళ్తే 5 hours కదా. సో కొంతమంది చిన్నప్పుడు 18 hours 24 hours కూడా ఉండేవాళ్ళు అనమాట. లెట్స్ గో. అయిపోయింది. ఇదిగోండి గైస్, ఇంక్రెడిబుల్గా అయిపోయింది కాళహస్తి ట్రిప్ కూడా. ఎన్నో టెంపుల్స్ ఈ తిరుపతిలో చేసాం, గుడిమల్లం చేసాం. కాళహస్తి ఎక్కువ రికార్డ్ చేయలేదు, కాకపోతే దర్శనం కూడా చాలా ఈజీగా అయిపోయింది. ఇదిగోండి వచ్చేసాం మళ్ళీ తిరుపతి. గోవిందరాజ స్వామి టెంపుల్ రంగులతోని భలేగా కనిపిస్తుంది. ప్రపంచంలో ఎక్కడున్నా కూడా, ఎన్ని దేశాలు వెళ్ళినా కూడా, ఇండియా వచ్చి కొద్ది రోజులు ఉంటే ఆ ఆనందమే వేరు. అదే మదర్లాండ్తో ఎఫినిటీ బాండ్. అనుష్క అంత కనెక్ట్ అవ్వలేకపోయినా మేము ఇక్కడ పెరిగాం కాబట్టి మాకు అసలు ఇండియా అంటే సూపర్ 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 స్పెషల్ అన్నమాట. సో అనదర్ ఇంక్రెడిబుల్ ట్రిప్ టు ఇండియా కంప్లీటెడ్. లవ్ ఇండియా అలాట్. అందుకే కదా ఎన్నిసార్లు వస్తున్నాం. నేను కూడా వేరే వేరే దేశాలు వెళ్ళొచ్చు కదా, వస్తుంది దేనికంటే ఇండియా అంటే అంత ప్రేమ కాబట్టి. అది గైస్ ఈ బ్లాగ్కి. నెక్స్ట్ వీడియోలో ఇంకో అద్భుతమైన ఊహించలేని ఒక ప్లేస్ అయితే చూపిస్తాం.